ఆ చట్టం ఒకవేళ అమల్లోకి వచ్చినట్టయితే ఆ కేంద్ర చట్టం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ చట్టం ప్రకారంగా మేము అడాప్ట్ చేసుకొని దాన్ని అమలు చేస్తామని అనే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి చాలామందికి ఒక 90% పెన్షనర్ల ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పన్నిన ఒక కుట్ర అని కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఆ తర్వాత మరి 2026 తర్వాత పెన్షన్ అనేది ఉండదు, పెన్షన్ అనేవాడు ఉండడు, పిఆర్సీ డిమాండ్ చేసేవాడు ఉండడు, డిఎల్ కావాలని అడిగేవాడు ఉండడు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది. అయితే దీని గురించి మరి ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఫెడరేషన్స్ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎందుకంటే మాకు ఒక కేంద్ర ప్రభుత్వ అధికారి నకారా గారి పెన్షన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. పెన్షన్ అనేది పెన్షన్స్ ఒక హక్కు, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఆ అదే జడ్జిమెంట్ను రెస్టోర్ చేసుకోవడానికి మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అది జూలై 20 తారీఖున హియరింగ్ ఉన్నది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షను మరి మేము మాకు ఎందుకు గొరగాకుండా సరిపోలేని పరిస్థితిలో ఉన్నది. దయచేసి మరి పెన్షన్ల పెన్నిదిగా మోడీ గారు, ప్రధానమంత్రి గారు మా మీద దయచేసి వారు రూపొందించినటువంటి చట్టాన్ని రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.